కలియుగంలో ఆదిపరాశక్తి పామరులు కూడా తేలికగా కొలుచుకోవటానికి వీలుగా గ్రామ దేవతల రూపాల్లో ఊరూరా వాడవాడలా వెలిసిందని చెప్తారు. అలాంటి గ్రామ దేవతల రూపాల్లో ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ లాంటి రూపాలు తెలుగు నేల మీద గ్రామ గ్రామాన మనకు కనిపిస్తాయి. అలా దశమహావిద్యల్లో ఒకటైన చిన్న మస్తా రేణుకా ఎల్లమ్మ రూపంలో కొలువు తీరి భక్తుల పూజలు అందుకుంటోందని భక్తుల విశ్వాసం. హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ సమీపంలో ఉన్న బల్కంపేట్లో కొలువు తీరిన రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం అటువంటి ప్రసిద్ధి పొందిన ఆలయాలలో ఒకటిగా భాసిల్లుతోంది. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. దశమహావిద్యల్లో చిన్న మస్తా దేవి కూడా ఒక దేవత. శాక్తేయంలో తంత్రవేత్తలు ఈ దేవతను ప్రధానంగా కొలుస్తారు. చిన్న మస్తాదేవి సకల పాపాలను తొలగించి ఉత్తమ గతులను కలిగించే దేవతగా ప్రసిద్ధి పొందింది. శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు క్షణకాలమైన ఆలస్యం చేయకుండా ఉద్యమించే తల్లిగా ప్రసిద్ధి పొందింది. శత్రు సంహారం కోసం ఉపాసకులు ఈ తల్లిని ఆశ్రయిస్తారు. ఏ కోరిక లేకుండా నిర్మలమైన భక్తితో అమ్మను ఆరాధించిన వారికి సకల పాపాలు నశించిపోతాయి. కలియుగంలో చిన్న మస్తా రేణుకా ఎల్లమ్మగా ప్రకటితమైందని చెబుతారు. అటువంటి మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మ బల్కంపేటలో కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. అమ్మవారికి ఉన్న హేళంబ అనే పేరు కాలక్రమంలో వాడుక భాషలో ఎల్లమ్మగా మారిందని కూడా మరికొందరు చెబుతారు. ఈ తల్లి రేణుకాదేవి స్వరూపం. రేణుకా మహారాజు కూతురైన రేణుక సత్యవతి పుత్రుడైన జమదగ్ని మహర్షిని వివాహమాడింది. వారికి 5 సంతానం. శ్రీహరి దశావతారాల్లో ఒకటైన పరశురాముడు వారిలో ఒకరు. రేణుకాదేవి నిత్యం మట్టితో చేసిన పచ్చికుండను తీసుకుని నదికి వెళ్ళి ఆశ్రమంలో నిత్య నైమిత్తిక కర్మల కోసం నీటిని తీసుకొచ్చేది. ఒకనాడు ఇంద్రుడు ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయదలచి జమదగ్ని రూపంలో ఆమెకు కనిపించాడు. క్షణకాలం పాటు అతనిని తన భర్తే అని తలచిన కారణంగా ఆమె చేతిలో ఉన్న పచ్చికుండ పగిలి ముక్కలైపోయి నీరు కింద ఒలిగిపోయింది. ఖాళీ చేతులతో ఆశ్రమానికి తిరిగి వచ్చిన రేణుకను చూసి జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆగ్రహోదగ్రుడయ్యాడు. వెంటనే ఆమె శిరస్సును ఖండించమని తన బిడ్డలను ఆదేశించాడు. పరశురాముడు మినహా మిగిలిన 4 పుత్రులు దానికి తిరస్కరించడంతో జమదగ్ని మహర్షి కోపాగ్నికి దగ్ధమయ్యారు. తండ్రి ఆనతిని తలదాల్చిన పరశురాముడు తల్లి తలను తన పరశవుతో ఖండించాడు. వెంటనే మహోగ్ర రూపంతో చిన్న మస్తాదేవి ప్రకటితమయ్యింది. పరశురాముడు ఆ తల్లిని శాంతింపజేశాడు. తన తండ్రి అయిన జమదగ్ని మహర్షిని ప్రసన్నం చేసుకొని తల్లిని తిరిగి బ్రతికించమని వరం కోరాడు. పరశురాముడు తన తల్లి శిరస్సును ఖండించే సమయంలో అందుకు అడ్డుపడిన రేణుకాదేవి సేవకురాలైన ఒక గిరిజన స్త్రీ శిరస్సు కూడా ఆయన ఖండించాల్సి వచ్చింది. జమదగ్ని మహర్షి తన తపోశక్తితో రేణుకాదేవి దేహానికి మళ్లీ ప్రాణం పోసే సమయంలో
పొరపాటున పరశురాముడు తన తల్లి శిరస్సును ఆ గిరిజన స్త్రీకి, గిరిజన స్త్రీ శిరస్సును తన తల్లికి అమర్చడంతో నాటి నుండి రేణుకా ఎల్లమ్మ తల్లితో పాటుగా ఆమె సేవకురాలైన ఆ స్త్రీ కూడా పోచమ్మగా ఈ లోకంలో పూజలందుకుంటోందని, ఆ కారణంగానే రేణుకా ఎల్లమ్మ ఉన్న ప్రతి ఆలయంలోనూ పోచమ్మ కూడా ఉంటుందని చెబుతారు. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నీవే దిక్కని మహిమలు పెక్కని, నీకే మొక్కితే తొలగును చిక్కని, భక్తులు కలిపే భక్తిగా పలికే. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని సంజీవరెడ్డి నగరానికి సమీపంలో బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల దేవాలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన జగజ్జననిని దశమహావిద్యలలో ఒక రూపమైన చిన్నమస్తాదేవి స్వరూపంగా రేణుకా ఎల్లమ్మ తల్లి పేరుతో పూజలు అందుకుంటోంది. ఈ తల్లి పాదాలను నిర్మలమైన భక్తితో ఆశ్రయించిన వారికి సకల పాపాలు పటాపంచులైపోయి శాశ్వతమైన ఆనందం వరదానందంగా లభిస్తుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. నమ్మికతో కొలిచిన భక్తులకు కోరిన వరాలను శీఘ్రమే అనుగ్రహించే చల్లని తల్లి చిన్నమస్తా. దశమహావిద్యల్లో ఒక రూపమైన ఆ తల్లి పరశురాముని తల్లి అయిన రేణుకాదేవిగా అవతరించిందని ప్రతీతి. ఆ రేణుకాదేవియే నేడు ఎల్లమ్మ తల్లిగా ఆరాధించబడుతోంది. అమ్మవారి మూల స్వరూపం బాలా త్రిపుర సుందరి. భక్తుల అమ్మను బాలా, బాలాంబిక, బాలికాంబిక అనే పేర్లతో కూడా పిలుచుకుంటారు. కాలాంతరంలో ఆ పేర్లు వాడుక భాషలో బల్కమ్మగా మారిందని, ఆ తల్లి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి బల్కంపేట అనే పేరు వచ్చిందని చెబుతారు. గోగుల్లో గోగుల్లో అన్ని కలిసి నట్టి చోట అవని పైన పుట్టే గోగుల్లో 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 రేణుకా ఎల్లమ్మ మైమలు గనరమ్మో గోగుల్లో గోగుల్లో. ఈ ప్రాంతానికి బల్కంపేట అనే పేరు రావడానికి వెనుక మరో కథ కూడా ఉందని కొందరు చెబుతారు. రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో బెహలూ ఖాన్ గూడాగా ఉన్న ఈ ప్రాంతం పేరు తర్వాత కాలంలో బల్కంపేటగా మారింది. దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టుప్రక్కలంతా వ్యవసాయ క్షేత్రాలతో కూడిన ఓ చిన్న గ్రామంగా ఉండేది. ఇక్కడ ఒక రైతు ఒకనాడు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా ఓ బండరాయి అడ్డొచ్చింది. మట్టిని తొలగించి చూడగా అది అమ్మవారి విగ్రహం. అమ్మవారి దివ్యమంగళ విగ్రహం బావిలో 10 అడుగుల లోతున శయనించి తూర్పు ముఖాన్ని చూస్తూ శతకోటి ప్రభలతో వెలుగు చూసింది. శక్తి మహాశక్తి ఓం శక్తి మహాశక్తి. బావిలో నుండి విగ్రహాన్ని వెలికి తీయాలని చూసినా ఏమాత్రం కదల్లేదు. వెంటనే ఆ రైతు ఊర్లోకి వెళ్ళి మిగతా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చాడు. శివసత్తుల్ని పిలిపించారు. అమ్మకు ఇక్కడే ఇలాగే ఉండటం ఇష్టమని శివసత్తులు చెప్పారు. అప్పటి నుండి అమ్మవారిని ఉన్న చోటే ఉన్నట్టుగానే ఉంచి బావిగట్టున నిలబడి పూజలు చేయడం మొదలుపెట్టారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి రావడం మొదలయ్యింది. మెల్లగా ఓ చిన్న గుడి కట్టారు. 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది. ఎల్లమ్మ తల్లి మహిమతో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరింది. లోకమాధవి ప్రాణదాతవి శోకగాధవి కాపాడు శాంభవి అశ్రుధారతో నీ కాడు కడగమో రక్త
ఆలయంలో రేణుకా ఎల్లమ్మ తల్లి శిరోభాగాన ఉన్న బావి నుండి నిరంతరాయంగా ఊరే ఓట నిత్య జలధారగా గోచరిస్తోంది. భక్తులకు ఈ పవిత్ర జలాన్నే తీర్థంగా ఇస్తారు. ఈ పవిత్ర జలంతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్ట శక్తుల వల్ల కలిగే భయాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ తీర్థాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ఎటువంటి చర్మరోగాలైనా సరే తొలగిపోతాయని కూడా చాలామంది నమ్ముతారు. ఈ నేలను కాపాడే కన తల్లి వయ్యావే, మము చల్లగా చూసే తల్లి నువ్వే అమ్మా ఎల్లమ్మ. మము చల్లగా చూసే తల్లి నువ్వే అమ్మా ఎల్లమ్మ. భర్తను బతికించుకోగా నువ్వు బోనం ఎత్తావే, ఆనాటి నుండి బోనాల తల్లివి అయ్యావే. ఆనాటి నుండి బోనాల తల్లివి అయ్యావే. 700 సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మగా ఖ్యాతిగాంచింది. ఈ తల్లి సకలాభిష్టప్రదాయినిగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఈ ఆలయంలో పూజలందుకుంటోంది. అమ్మ కొలువైన ఈ ప్రాంగణంలో గణపతి, పోచమ్మ తల్లి, నాగదేవతలు కొలువుదీరి అమ్మను సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ వరాల జల్లును కురిపిస్తున్నారు. సకల విఘ్నాలను పటాపంచలు చేసే పార్వతీ తనయుడైన గణపతి ఈ ప్రాంగణంలో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ముందుగా గణపతిని దర్శించుకొని సేవించుకున్న భక్తులు నేరుగా అక్కడి నుండి ప్రధాన ఆలయానికి చేరుకొని రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని తరిస్తారు. కాలక్రమంలో రేణుకా ఎల్లమ్మ గర్భాలయానికి దక్షిణంగా మరో ఉపాలయాన్ని నిర్మించి పోచమ్మ తల్లిని క్షేత్రపాలకురాలిగా ప్రతిష్ఠించారు. ఆ తరువాత పుష్పగిరి పీఠాధిపతి అయిన శ్రీ విద్యా నృసింహ భారతి స్వామివారు భక్తులు ఒడిబియ్యాన్ని సమర్పించుకోవడానికి వీలుగా మరో చిన్న విగ్రహాన్ని ప్రధాన ఆలయం దగ్గర ప్రతిష్ఠించారు. ఈ సన్నిధిలోని ప్రతిష్ఠితమైన నాగదేవత విగ్రహం ఇక్కడికి వచ్చిన వారి మదిలో భక్తి భావాలను మేల్కొలుపుతుంది. నాగదోషాల నివారణ కోసం, సత్సంతాన ప్రాప్తి కోసం, జాతక దోషాలు, గ్రహ బాధల నివారణ కోసం భక్తులు ఈ నాగదేవత విగ్రహాలకు పూజలు చేస్తారు. భక్తులు కోరికలు తీరేందుకు మంగళవారం నాడు, ఆదివారం నాడు నిమ్మకాయ దొప్పల్లో ఆవు నెయ్యిని వడ్డించి రాహుకాలంలో అమ్మవారి సన్నిధిలో, నాగదేవతల సన్నిధిలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు. పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ, నాలుగు దిక్కుల జనమంతా నీవే దిక్కని మొక్కేరమ్మ. రేయి పవలు రెప్పే వేయక చల్లగా చూసేవమ్మ. ఊరు వాడకి తోడు నీడవై పిలిచిన పలికేవమ్మ. ఎల్లమ్మ తల్లికి మంగళవారం ప్రీతిపాత్రమైన రోజు. అందువల్ల మంగళవారం నాడు ఈ ఆలయానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. ఆదివారం రోజున కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. భాగ్యనగరంలో ప్రసిద్ధమైన బోనాల పండుగ సమయంలో అమ్మ వైభవాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మకు వైభవంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూసేందుకు ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీతి. ఈ ఉత్సవాలకు దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆషాఢమాసంలో జరిగే బోనాల జాతర బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రాశస్త్యం. ఎర్ర కుంటాలు తెచ్చినామే తల్లి, నీకు ఏటా పోతుల తెచ్చినామే తల్లి, ఏటా పోతుల తెచ్చినామే తల్లి, నీకు ఏ పారిల్లాలు కట్టినామే తల్లి, ఏ పారిల్లాలు కట్టి బెల్లపు శాఖలు పోసి పొట్రాయిని ఊదించి బోనాలు ఎత్తినాము, బోనం ఎత్తినాము, బోనం ఎత్తినాము, బోనం ఎత్తినాము నగిరే నాగాలి నగా, బోనం ఎత్తినాము నగిరే
బోనాల ఉత్సవాల సందర్భంలో భక్తులు ఈ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తితో తలపైన బోనాన్ని పెట్టుకొని గుడికొచ్చి అమ్మవారికి భోజనం పెట్టి ఆనంద పరవశలవుతారు. ఈ ఆలయానికి వచ్చి అమ్మను వేడుకున్న తర్వాత కోరికలు తీరిన భక్తులు బంధుమిత్రు పరివార సమేతంగా మళ్ళీ వచ్చి అమ్మ దర్శనం చేసుకొని ఈ ప్రాంగణంలోనే నైవేద్యాలు వండుకొని అమ్మకు భక్తితో సమర్పించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడం ఎంతో కాలంగా వస్తున్న ఆచారం. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకు అలంకారంలో సేవించుకుంటారు. ఈ సందర్భంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతోంది. కోటీశ్వరులు కూడా సామాన్యుల్లా అమ్మవారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి తరిస్తారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. నిత్యం ఈ ఆలయంలో అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, అష్టోత్తర శతనామార్చన జరుగుతాయి. ప్రధాన ఆలయం ముందున్న విగ్రహం దగ్గర నిత్యం భక్తులు అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. శుభకార్యాలకు ముందు అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. నూతన వధూవరులు పసుపు బట్టలతో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో కాలంగా ఈ ఆలయంలో కనిపించే ఆచారం. నిత్యం ఈ ఆలయంలో వందలాది కొత్త వాహనాలకు భక్తులు పూజలు చేయించుకుంటారు. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 8 గంటల నుండి రాత్రి 7:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఎస్ఆర్ నగర్కి సమీపంలో ఉన్నందున సిటీ బస్సులు, స్థానిక రవాణా సదుపాయాలు ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉంటాయి. శాక్తేయ సాంప్రదాయంలో చిన్నమస్త ఆరాధన అత్యంత ప్రశస్తమైనదిగా పేరు పొందింది. ముఖ్యంగా తాంత్రికులు ఈ తల్లిని ఎక్కువగా ఆరాధిస్తారు. సామాన్యులు అంతటి ఉగ్రరూపాన్ని దర్శించి తట్టుకోవటం కష్టం కనుక కలియుగంలో శాంతరూపిణి అయి వరాలను కురిపించే రేణుకా ఎల్లమ్మ తల్లి రూపంలో చిన్నమస్త పూజలందుకుంటోంది. ఇక్కడ స్వయంభూమూర్తిగా కొలువుతీరిన రేణుకా ఎల్లమ్మ తల్లి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఇవే బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయ విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో విశిష్ట ఆలయము గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.